అసల్దియా అనేది బల్దియా నానుడి ఎప్పటి నుంచో ఉండడం జరిగింది. బల్దియాలో అసలు స్కామ్ కాదు అనడానికి ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి చెత్త నుంచి మొదలుకుంటే ప్రతిది కూడా స్కామే అనేది కూడా ఎప్పటి నుంచో తెలిసినదే. సో మొత్తంగా ఒక్కొక్కటి కూడా ఇప్పుడు బయటపడడం జరుగుతుంది. ఏఎంహెచ్ఓల అవినీతి అనేది ఎంత వరకు బరితెగించారనేది కూడా బయటపడడం జరుగుతుంది. గతంలో ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించిన పనులన్నిటి కూడా అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు కూడా అప్పచెప్పడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా కమిషనర్ ఆర్వి కర్ణన్ వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ లైసెన్స్లకు సంబంధించినంత కూడా బిల్ కలెక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. బిల్ కలెక్టర్లు వీటిని అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పటికే పనిభారం అవుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది. వారికి సంబంధించిన ఈ ట్రేడ్ లైసెన్స్ చూస్తే మాత్రం వారు అవాక్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బిల్ కలెక్టర్ల పైననే ఒకంత వేరే అవినీతికి పాల్పడుతున్నారంటే తమ కంటే కూడా ఎక్కువ ఏఎంహెచ్ఓలే అవినీతికి పాల్పడ్డారు అనేది కూడా బిల్ కలెక్టర్లలోనే కనబడుతుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ పర్మిషన్లు ఉన్నదానికి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో ట్రేడ్ లైసెన్స్ ను కమర్షియల్ ఇవ్వాల్సింది ఉంటే మాత్రం వీళ్ళు రెసిడెన్షియల్ ఇచ్చేసి ఆ డబ్బులు కూడా తమ అకౌంట్ లో వేసుకుంటున్న పరిస్థితి, అంటే ఆమ్యాల రూపంలో వారు వేసుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఉండడం జరిగింది మనకి. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇది వార్తలోకి ఎక్కిన సందర్భం ఉంది. దీనికి సంబంధించి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 6 లో ఉన్న డాష్ హోటల్స్ కి సంబంధించిన ఇష్యూ. దీనికి సంబంధించిన టిన్ నంబర్ 0072051182 టిన్ నంబర్ అంటే ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించిన నంబర్ ఉంది. ఓనర్ నేమ్ వచ్చేసి డాష్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రాపర్టీ ట్యాక్స్, దీనికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్ 110008500839. దీనికి ప్లింత్ ఏరియా అంటే ఆ హోటల్ కి సంబంధించిన ప్లింత్ ఏరియా 2,57,298 SFT గా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి అది హోటల్ డాష్ హోటల్స్ ఉన్న ఏరియా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6 లో ఉండడం జరిగింది. సో ఏ పేరుతో ఉంది అని అంటే మాత్రం రాడిసన్ బ్లూ. సో మొత్తంగా రెంటల్ పర్పస్ లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి రోడ్డు టైప్ సింగిల్ రోడ్ లో ఉండడం జరిగింది. సో మొత్తంగా వీళ్ళకు సంబంధించి చూసుకున్నట్టయితే 2021 నుంచి 25వ సంవత్సరం వరకు కూడా వీళ్ళు దాదాపుగా 69,51,046 రూపాయలను ఇప్పటి వరకు ఏరియర్స్ రూపంలో కావచ్చు అసలు ప్లస్ మిత్తి మొత్తంగా కూడా 69 లక్షల రూపాయలు దీనికి సంబంధించి ఇప్పటి వరకు డ్యూ ఉండడం జరిగింది. సో ఇదంతా ఓకే కదా అంటే ఇక్కడనే ట్విస్ట్ కనబడుతుంది. సో ఇదంతా కూడా డ్యూ ఉంది. మరి దీన్ని ఏ విధంగా మభ్య పెట్టాలి, జిహెచ్ఎంసీకి డబ్బులు కట్టకుండా దీన్ని ఎట్లా ఎగవేయాలనే దానిపైన కూడా డాష్ హోటల్స్ అండ్ రాడిసన్ బ్లూకి సంబంధించి అలాగే అప్పుడు ఉన్న ఏఎంహెచ్ఓ ఏ విధంగా చక్రం తిప్పారనేది మనం చూడడం జరుగుతుంది. సో దీంట్లో మరొక ట్రేడ్ లైసెన్స్ ని అప్లై చేయడం జరిగింది. ఆ ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించి టిన్ నెంబర్ చూసుకున్నట్టయితే 007205100203. అలాగే నేమ్ ఆఫ్ ద ఓనర్ అంటే సేమ్ ఇస్తే చెల్లదు కాబట్టి దీంట్లో కాశీభట్ట అశోక్ అనే నేమ్ తో ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్ ఇక్కడ కూడా అంటే ఆ ప్రాపర్టీలో కాదు అనేది చూపించడానికి మరొక ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్ కూడా తీసుకోవడం జరిగింది. 10088754226. ఈ నంబర్ తోటి మనం ప్రాపర్టీ ట్యాక్స్ అంటే జిహెచ్ఎంసీ సైట్ లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్ మాత్రం దొరకదు. ఇట్స్ నాట్ అవైలబుల్ అనేది ఉంటుంది. అంటే ఏం చూపించదు. దానికి సంబంధించి అన్నోన్ నంబర్ ఒకటి ఉంటుంది, భూపేందర్ సింగ్ సాహ్ని అనేది మరొక ఈ నంబర్. అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఏదైతే ఏరియర్స్ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ తప్పించుకున్నారో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్ మాత్రమే కనబడుతుంది. సో మొత్తంగా డీటెయిల్స్ అన్నిటి కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఇక్కడ చేంజ్ చేసింది టిన్ నంబర్ అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్. సో 2024 వరకు మస్కా కొట్టారు. అప్పుడున్న ఏఎంహెచ్ఓను ఆ హోటల్స్ యాజమాన్యం ఏదో చేసింది అయిపోయింది. 2025లో మాత్రం దీనికి సంబంధించిన పేమెంట్ ను జనవరి 4 రోజున 7,72,894 రూపాయలను సిఎస్సి ద్వారా కట్టడం జరిగింది. దానికి సంబంధించిన రిసెప్ట్ నేమ్ తో సహా టిన్ నెంబర్ లో ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన దాంట్లో దొరకడం జరుగుతుంది. సో ఇదంతా ఇష్యూ అంతా కూడా 2019వ సంవత్సరంలో ఇదంతా కూడా ఎఫెక్ట్ లోకి రావడం జరిగింది. సో ట్విస్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే 2022వ సంవత్సరంలో అప్పుడున్న ఏఎంహెచ్ఓకి ఒక రిప్రజెంటేషన్ రావడం జరిగింది. అంటే ఆయనే ట్రేడ్ లైసెన్స్ కాబట్టి మాది పొరపాటున 4 లక్షల ఎస్ఎఫ్టీ అని రావడం జరిగింది. యాక్చువల్గా మాకు ఉన్నది 25,000 ఎస్ఎఫ్టీ మాత్రమే అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ 2019లో చూసుకున్నట్టయితే వాళ్ళు 2019లో కూడా 25,000 ఎస్ఎఫ్టీ మాత్రమే అని చూపించడం జరిగింది. కానీ దీన్ని మభ్యపెట్టాలి అన్న ఉద్దేశం కొద్దీ 2022 డిసెంబర్ 7న ఒక నోట్ను ప్రిపేర్ చేసి దాన్ని ఏఎంహెచ్ఓ ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్ని మొత్తంగా కూడా మేము రీసర్వే చేయడం జరిగింది, రీఅసెస్మెంట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. 4 లక్షలు కాదు 2,57,298 ఎస్ఎఫ్టీ మాత్రమే ఉంది. అది 4 లక్షలు అనేది తప్పుబడింది కాబట్టి ఈ 2,57,000 మాత్రమే ఎస్ఎఫ్టీ చూపించాలి. దీనికి సంబంధించి 7 లక్షల రూపాయల వరకు ట్రేడ్ లైసెన్స్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ నుంచి మరి నోట్ ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ డీసీకి వెళ్ళాలి, డీసీ నుంచి అవసరమైతే పెద్దదైతే దానికి సంబంధించిన అడిషనల్ కమిషనర్ ఐటీకి కమిషనర్కి కూడా వెళ్ళాల్సి. కానీ అక్కడి నుంచే అక్కడి వరకే ఈ రిపోర్ట్ అంతా కూడా
తొక్కిపెట్టడం జరిగింది. 2022లో నోట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా డీసీ కాదు కదా, ఎక్కడి నుంచి అక్కడ ఎవరైతే దాన్ని పంపించడం జరిగిందో అక్కడి వరకే ఉండడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాని అతి గతి లేదు. సో ఇదంతా కూడా 67 లక్షల రూపాయలను ఎగ్గొట్టాలి అన్న ఉద్దేశం కొద్దే డాష్ హోటల్స్ అండ్ అప్పుడున్న ఏఎంహెచ్ ఇద్దరు కలిసి ఆడిన నాటకం అని తెలిసింది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, అవసరమైతే రెడ్ నోటీస్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అంతా కూడా సెల్ఫ్గా సస్టైన్ కావాలి కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ట్రేడ్ లైసెన్స్లకు సంబంధించిన వాటి ద్వారానే డబ్బులను సమకూర్చుకోవడం జరుగుతుంది, అటు టౌన్ ప్లానింగ్ ద్వారా కూడా. సో మొత్తంగా ఇట్లాంటి చర్యల వల్ల దాదాపుగా 29 లక్షల రూపాయలు జిహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొట్టడం జరిగింది. సో ఇట్లాంటిది ఒకటే ఇష్యూ, అంటే స్టార్ హోటల్కు సంబంధించిన ఒకటే ఇష్యూ బయటపడడం జరిగింది. కానీ ఇంకా ఇట్లాంటి ఎన్ని ఉన్నాయనేది, సో మనం చూసుకుంటే అయితే బంజారాహిల్స్లో మరొక హోటల్ సంబంధించిన ఇష్యూ కూడా బయటపడడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి లాక్ వేసిన తర్వాత దాన్ని సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని కూడా మచ్చుకకు రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇంకా చాలా ఉండడం జరిగింది. మరి బిల్ కలెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి కూడా బయటపడడం జరుగుతుంది. సో ఇట్లాంటి వ్యక్తులు కావచ్చు, అలాగే హోటల్స్ యాజమాన్యం ఏదైతే అవినీతికి పాల్పడడం జరుగుతుందో, తమ ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ట్రేడ్ లైసెన్స్లలో అవకతవకలకు పాల్పడుతూ జిహెచ్ఎంసీకి డబ్బులు ఎగవేయడానికి చర్యలు తీసుకుంటున్నారో, దీనివల్ల సంబంధిత అధికారులు ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో తమ జేబులో నింపుకోవడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీనిపైన కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది బిల్ కలెక్టర్లు ఇప్పటికే చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ ఇష్యూ తమ మీనికి ఎక్కడ వస్తుందని కూడా వాళ్ళు కూడా చెప్తున్న నేపథ్యం కాబట్టి, సో డాష్ హోటల్స్ అండ్ అప్పటి ఉన్న ఏఎంహెచ్ఓ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళు అంతా కూడా కన్నెన్ను కోరడం జరుగుతుంది.